బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉండడం తెలంగాణ ప్రజల దురదృష్టమన్నారు జగ్గారెడ్డి. 10 ఏళ్లు రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ కలిసి సంసారం చేశాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నిజాలు బయటకు రావాలంటే డ్యాం సేఫ్టీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ఈ మీటింగ్కు సీఎం రేవంత్తో పాటు ప్రతిపక్షం నుంచి కేసీఆర్ను కూడా పిలవాలన్నారు. ఒక డేట్ ఫిక్స్ చేయండి. సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ రెడ్డి గారికి ఒక లెటర్ రాయండి. అట్లాగే కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఒక లెటర్ రాయండి. ఈ డ్యామ్ సేఫ్టీ అధికారుల ముందు కూర్చొని పెట్టండి. డ్యామ్ సేఫ్టీ అధికారులు నీళ్ళు ఇడమంటాడా వద్దంటాడా, వాళ్ళు ఏం చెప్తే జరుగుతుంది కదా. ఆ ప్రయత్నం బండి సంజయ్ గారు ఎందుకు చేస్తలేరు? నీకు కూడా హరీష్ రావుకు పట్టిన బీమారే పట్టిందా టీవీల ముందు మాట్లాడేది? హరీష్ రావు అంటే అపోజిషన్ లీడర్, టీవీల ముందు మాట్లాడే ఒక అర్థం ఉంది. నువ్వు సెంట్రల్ మినిస్టర్, నువ్వు టీవీల మీద మాట్లాడితే ఎట్లా? మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు కదా, చెయ్యండి, ఆ ప్రయత్నం చేయండి. డ్యామ్ సేఫ్టీ అధికారులను సెంట్రల్ మినిస్టర్ ద్వారా ఒక లెటర్ రాయండి. అందరు ఢిల్లీకి వస్తారు, వాళ్ళు ఏం చెప్తా చేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు చేస్తారు. ఇంతకంటే స్పష్టత బండి సంజయ్ గారికి ఎన్నిసార్లు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్ తెలియజేస్తుంది.